2020 కరోనా సమయంలో తమిళనాడులోని సతాన్కుళంలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ అనేది దేశాన్ని షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అనేక ధర్నాలు చేయడం జరిగింది, నిరసనలు చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ లాకప్ డెత్లకు వ్యతిరేకంగా. అంతేకాకుండా ఈ లాకప్ డెత్లకు కారణమైన మృగాల్లాంటి పోలీసులను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్లకు కఠినమైన శిక్షను విధించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో ఈ ధర్నాలకు, నిరసనలకు, ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ప్రజా ధర్నాలు, ప్రజా నిరసనలు ఎక్కువడంతో ఈ కేసును సిబిఐకు కూడా తర్వాత బదిలీ చేయడం జరిగింది. అయితే సిబిఐ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు రావడం జరిగింది. నిజంగంటే మానవ మృగాల్లాగా మానవత్వాన్ని మరచి ఆ తండ్రి కొడుకులపైన చేసిన ఈ పోలీసుల దాష్టికం అనేది తలుచుకుంటే నిజంగా బ్లడ్ బాయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పోలీసులు ఉద్యోగం చేసేదానికి వచ్చి అమాయక ప్రజలపైన వీళ్ళ లాఠీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు అంటే నిజంగంటే వీళ్ళ దౌర్జన్యాలకు, అక్రమాలకు హడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రాజకీయ నాయకుని పల్లెత్తు మాటనని పోలీసులు సామాన్య ప్రజలపైన దూషణలతో వాళ్ళపైన దౌర్జన్యానికి దిగుతా ఉంటారు, దాడులకు దిగుతా ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, కాళ్లతో కొడతా ఉంటారు, లాఠీలతో కొడతా ఉంటారు. వీళ్ళు ఏదో దైవాంశ సంభూతులుగా, ప్రజలు వీళ్ళ బానిసలుగా వీళ్ళు చేసే దాష్టికం ఇప్పటి రోజులు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజల్లో చైతన్యం రావాలి, ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈ మధ్య కాలంలో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది మదమెక్కిన పోలీసులు తమ ఉద్యోగాన్ని మరిచి, మానవత్వాన్ని మరిచి ఎంతో మంది అమాయకులపైన చేసిన వాళ్ళ దాడుల వల్ల ఎంతో మంది బానిసలుగా ఇప్పుడు కూడా ఆ ఏదైతే బాధను వాళ్ళు దిగమింగుకొని బతుకుతా ఉన్నారు. వీళ్ళకి రాజ్యాంగం ఏమైనా ఇచ్చిందా వీళ్ళని కొట్టమని? 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది సతాన్కుళంలో ఆ తండ్రి కొడుకులపైన వాళ్ళ చేయని నేరానికి. యాక్చువల్గా డీటెయిల్స్ కి వెళితే 2020 కరోనా సమయంలో కొద్దిగా సమయానికి మించి జయరాజ్ అనే వ్యాపారి షాప్ ఓపెన్ చేశాడని అతని పైన ఏకాఏకి దాడి చేయడం జరిగింది పోలీసులు. దాన్ని ప్రశ్నించిన జయరాజ్ను ఇలా కాదు, నీ తాట తీస్తామంటే కూడా అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కొట్టడంతో ఆ విషయం తెలుసుకున్న జయరాజ్ కొడుకు బెనిక్స్ కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. తండ్రిని కొట్టబోతుంటే అడ్డుకోవడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడమే తప్పుగా భావించిన ఈ మృగాల్లాంటి పోలీసులు తమ లాఠీ ప్రతాపాన్ని బెనిక్స్ పైన కూడా చూపించడం జరిగింది. ఇద్దరిని మృగాల్లాగా కాదు, మానవత్వాన్ని మరచి వాళ్ళని ఎలా హింసించారంటే వాళ్ళ రక్తపు మరకలు గోడలకు చిట్లాయంటే ఊహించుకోవచ్చు. వాళ్ళ దాష్టికం, వాళ్ళ మృగత్వం, వాళ్ళ క్రూరత్వం ఎంతకు దిగజారింది, ఏ లెవెల్లో ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గోడలకు అంటిన మరకలను కూడా మానవత్వాన్ని మరిచి బెనిక్స్ అండ్ ఆ నొప్పులతో బాధపడుతున్న నడవడానికి వాళ్ళకు అవ్వని పరిస్థితుల్లో కొడుతూ వాళ్ళని ఏవైతే గోడలపైన చిట్లిన మరకలను, రక్తపు మరకలను క్లీన్ చేయించడం జరిగింది. వీళ్ళ దాష్టికానికి, వీళ్ళ దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ ఉదంతాలను, ఆ విజువల్స్ ని నిజంగా మన కళ్ళకు కట్టినట్లుగా మనం ఊహించుకుంటే వాళ్ళందరిని అక్కడక్కడే ఏం చేసినా తప్పులేదనే విధంగా మనకు ఉక్రోషం వస్తుంది. ఎందుకంటే అమాయకులైన 2 పౌరులను తీసుకుపోయి వాళ్ళ తప్పు నిజంగా చేసింటే, కోవిడ్ ఏవైతే చట్టాలను ఉల్లంఘించింటే కోర్టుల ముందు ప్రవేశించాలి. కానీ వాళ్ళపైన దౌర్జన్యాలకు, వాళ్ళపైన లాఠీచార్జ్ చేయడం, ఇచ్చలవిడిగా వాళ్ళను కట్టేసి కొట్టడం, 3rd డిగ్రీ ప్రయోగించడం, తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి, ఆ లాకప్ డెప్త్ ని కప్పిపుచ్చడానికి మున్సిపాలిటీకి సంబంధించిన ఒక పారిశుద్ధ కార్మికుడిని పిలుచుకుని వచ్చి అక్కడ రక్తపు మరకలను శుద్ధి చేసి, అంటే కేసులో ఏవి సాక్ష్యాలు దొరకకుండా వాటిని తారుమారు చేసి, కేసులు నాశనం చేసి, సాక్ష్యాలను నాశనం చేసి ఆ కేసు నుంచి భయపడాలనే వీళ్ళ దుష్ట ఆలోచనను సిబిఐ ఎండగట్టింది తన రిపోర్టులో. ఎప్పుడైతే ఈ కేసు సిబిఐకి వెళ్ళిందో ఆ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో నిజంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యాక్చువల్గా ఆ వ్యక్తి
కోవిడ్ కోవిడ్ చట్టాలను ఉల్లంఘించలేదు, కోవిడ్ సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించలేదు జయరాజ్. వీళ్ళకు మామూలు ఇవ్వలేదని కొంతమంది పైన టార్గెట్ చేసి ఉంటారు కదా, అదే విధంగా ఈ వ్యక్తి పైన టార్గెట్ చేసి దాన్ని ప్రశ్నించగా ఆ వ్యక్తిని తీసుకువెళ్లి ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసి ఆ వ్యక్తి ప్రాణాలు పోయే విధంగా కొట్టడం జరిగింది. ఆ రోజు కొట్టిన తర్వాత వాళ్ళు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ పోలీస్ డాక్టర్స్ కూడా తప్పు చేయడం జరిగింది. అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళపైన కూడా కేసులు బుక్ చేయాలి. వీళ్ళు తీసుకుపోయినప్పుడు వాళ్ళపైన దాడి జరిగిందా, పోలీసులు కొట్టారా లేదా అని ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన ఈ డాక్టర్ల పైన కూడా యాక్చువల్గా కోర్టులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇటువంటి ఎన్నో దాడులు చేసి డాక్టర్లతో వాటిని ఆ సాక్ష్యాలను నాశనం చేసి ఇటువంటి కేసుల నుంచి ఎంతో మంది బయటపడతా ఉంటారు. అయితే ఈ జడ్జిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ప్రచారం అవ్వాలి. ఇటువంటి రౌడీ పోలీసులకు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ఇటువంటి పోలీసుల పైన ఇటువంటి చర్యలు తప్పు అన్నట్లుగా కూడా సంకేతాలు ఇవ్వాలి. వీళ్ళేమైనా దైవాంశ సంభూతుల డిక్టేటర్స్ వీళ్ళేమన్నా? ప్రజలు వీళ్ళని ప్రశ్నించే హక్కు లేదా ప్రజలకు? ఎంతో మంది ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు కూడా ప్రజలపైన కావాలనే ఒక మాట ఎదురు మాట్లాడితే వాళ్ళపైన కావాలనే ఏదో ఒక ఇది చూపించి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఈ పోలీసులు. సో వాళ్ళను కోర్టు ముందు, జయరాజ్ అండ్ బెనిక్స్ ను కోర్టు ముందు ప్రవేశపెడితే వాళ్ళను బెదిరించడం జరిగింది. మీరేమైనా మేము కొట్టామని చెప్తే మిమ్మల్ని బతకనివ్వమంటూ కూడా బెదిరించడం జరిగింది. సో ఆ నొప్పులను తట్టుకోలేక వాళ్ళు పెట్టిన చిత్రహింసలను గుర్తు చేసుకుని మా జడ్జి ముందు చెబితే మా ప్రాణాలు తీస్తారు ఈ దుర్మార్గులు అంటూ కూడా వాళ్ళు సైలెంట్ గా ఉండడం జరిగింది. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది వాళ్ళపైన. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచ్చలవిడిగా కొడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ట్రైనీ పోలీసులకు ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి 2 పర్సన్స్ దొరికారు, ఇష్టం వచ్చినట్లు కొట్టుకోండి అనే విధంగా అక్కడున్న పోలీసులు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మానవత్వాన్ని మరచి మాట్లాడడం జరిగింది. అయితే సిబిఐ విచారణలో సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత పకడ్బందీగా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి చివరకు ఈ 9 మంది దుర్మార్గులకు ఉరిశిక్ష విధించడం జరిగింది ఈరోజు మదురై కోర్టు అనేది. అయితే యాక్చువల్గా 10 మంది పైన కేసు పెట్టడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి అదే కరోనాలోనే చనిపోవడం జరిగింది. ఇంకా ట్రయల్ జరుగుతున్న సమయంలోనే మిగిలిన 9 మందులకు ఎస్ఐతో కలిపి మిగిలిన ఎవరైతే దాడి చేశారో, వీళ్ళ చావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా కోర్టు నిర్దాక్షిణ్యంగా వీళ్ళపైన ఉరిశిక్షను విధించడం జరిగింది. వీళ్ళు చేసిన తప్పులకు కోర్టులో రుజువు కావడంతో, వీళ్ళు చేసిన తప్పులనేవి కోర్టులో రుజువు కావడంతో కోర్టు అనేది వీళ్ళపైన ఉరిశిక్షను విధించడం జరిగింది. నిజంగా ఈ జడ్జిమెంట్ అనేది చారిత్రాత్మకం అని కూడా నేను ఈ సందర్భంగా హిస్టారిక్ డే అని కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి రౌడీ పోలీసులకు, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకునే ఇటువంటి పోలీసులకు ఇలాంటి శాస్తి జరగాలి అని కూడా ఇదొక హెచ్చరిక కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. అమాయక ప్రజలను పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి ఇష్టానుసారంగా దాడి చేస్తున్నారంటే మీకేమన్నా ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చిందా, లేదంటే మీ ఇష్టానుసారంగా మీరు సామాన్య ప్రజలను తీసుకుపోయి వాళ్ళను దాడి చేసి 3rd డిగ్రీ చేసి వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో కోర్టులో ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ డాక్టర్లు కూడా వాళ్ళ హెల్త్ రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ల పైన కూడా కేసులను బుక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు గాయాలున్నా కూడా గాయాలు లేనట్లుగా కూడా పోలీసులతో కుమ్మక్కయ్యి కోర్టులకు వీళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ కేసు అనేది ఒక హిస్టారిక్ కేసు. ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ అన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రచారం అవ్వాలి. ఇంకొకసారి ఇటువంటి లుచ్చా పని చేయడానికి పోలీసులు భయపడాలి. అప్పటి రోజే సామాన్య ప్రజలకు భద్రత ఉంటుంది ఈ దేశంలో. ఈ కేసుకు వ్యతిరేకంగా పోరాడిన మానవ సంఘాలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు నిజంగా ఈ రోజు విజయం దక్కింది. అంతకు మించి వాళ్ళ కుటుంబానికి 2 మరణాలను చూసిన నా కుటుంబానికి, వాళ్ళ మరణాలతో నరకంగా మారిన వాళ్ళ కుటుంబాలకు నిజంగా ఇదొక రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. న్యాయం నిజంగా కుటుంబాలకు దొరికిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఈ దేశంలో ఇటువంటి
రౌడీ పోలీసులకు, మృగాల లాంటి పోలీసులకు కాలం చెల్లింది అని కూడా ఈ జడ్జిమెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎవరిపైన అమాయకుల పైన దాడి చేస్తే వాళ్ళు ఏమైనా కోర్టుల ముందు నిజంగా చెప్తే వీళ్ళకు కఠిన శిక్షలు కూడా పడే విధంగా రానున్న రోజుల్లో చట్టాలను తీసుకురావాలి. లేదంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్ల చేసి అమాయకుల పైన దాడి చేసి వాళ్ళ ప్రాణాలను బలిగొంటున్నారు ఇటువంటి దుర్మార్గమైన పోలీసులు. సో నిజంగా ఈ జడ్జిమెంట్ అనేది నిజంగా చారిత్రాత్మకమని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.